అపరాధములను క్షమాపణ మనకి కలిగించి ఉన్నాడు. ఆయన అపరాధములను మనకి క్షమాపణ కలిగించి ఉన్నాడు. అపరాధము చేతను పాపము చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తులో కూడా బ్రతికించాను. ఎలా బ్రతికించాను? మనం పాపము చేసినప్పుడు క్రీస్తులో కూడా మనలను బ్రతికించి ఉన్నాడు. అది యేసుక్రీస్తు మాత్రమే జరిగి ఉన్నది. మీరు వాటిని చేయుదురు. న్యాయమును సంబంధమైన మీరు ఎడల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపింప శక్తి అధిపతిని అనుసరించుడు. మనం చర్చికి వెళ్తున్నాము, నిజంగా భక్తి కలిగి వెళ్తున్నామా? మనం దేవుని సన్నిధిలో నిలవబడుతున్నాము. ఎలా ఉంటున్నాము? మన ఇష్టానుసారంగా ఉండటం కాదు. దేవుని సన్నిధిలోనైనా సరే మనము భయమును భక్తిని కలిగి ఉండాలి. దేవుని ఎడల మనము భయమును భక్తిని కలిగి లేకపోతే నేను చెప్పింది రైటు, నేను చేసింది రైటు అని అనుకుంటే అది ఎప్పుడును కూడా దేవుడు మనకి శిక్ష విధిస్తాడు. అందరి ఫీజులు మనం పీకేస్తే మన దేవుడు మన ఫీజు పీకితే మనం ఏమైపోతాము? ఏమైనానే ఉండగలదుమా ఈ భూమి మీద? ఏమీ కూడా చేయలేము. మనము దేవుడు తలుచుకుంటే మనకి ఏదైనా సరే సాధ్యం అవుతుంది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమని చెప్పి ఉన్నాడు. మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. దేవుడు మన ఫీజు పీకేస్తే మనం ఎక్కడ భూమి మీద నిలబడలేము. కానీ అది మనం చేయించుకోకుండా దేవునికి కృతజ్ఞతను కలిగి ఉండాలి. పాప జీవితమును విడిచిపెట్టాలి. ఆయన స్వరూపంలో మనలను చేసుకుని ఉన్నాడు కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. మనం ఎలాగ ఉన్నామంటే ఆయన కృప, ఆయన దయే. ఆయన దయ లేకపోతే మనం ఏ మాత్రమును కూడా ఈ భూమి మీద నిలబడలేము. కానీ ఒకరోజు మనం చేసిన భూమి మీద చేసిన ప్రతి పాపమును కూడా లెక్క అప్పగించుకోవాలి. ప్రతి ఒక్కటి చీకటిలో చేసింది, వెలుగులో చేసింది కూడా అప్పగించుకోవాలి. దేవుని రాకడ సమీపంలో ఉన్నది. ప్రతి ఒక్కరూ కూడా మారు మనసును కలిగి ఉండండి. దేవుడు త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఎలా వచ్చినో కూడా ఎవరికి కూడా తెలియదు.